మనం ఇప్పుడు స్నాక్స్ అనేది తయారు చేసుకుంటున్నామండి. ఆనియన్ సమోసా. దానికి కావాల్సిన పదార్థాలు 1/2 కిలో మైదా అండి. ఇది చక్కగా షాప్ నుంచి తెచ్చుకున్నాక జల్లి పోసుకున్నాం మనము, వేస్ట్ ఏమైనా ఉంటుందని. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే వేడి చేసి పెట్టుకున్న ఆయిల్ అండి, 1 స్పూను ఆయిల్ వేడి చేసుకొని చల్లార్చుకున్నాం అన్నమాట. ఇది వేయడం వల్ల ఏమైందంటే సమోసా అనేది క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు చక్కగా మొత్తం అంతా మిక్స్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు మొత్తం ఆయిల్ సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకున్నాం కదండి. ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా ఒత్తుకుంటామో స్మూత్గా అలా చేసుకోవాలండి. ఇదిగోండి సమోసా పిండి అనేది మనం మైదా పిండి ఇట్లా స్మూత్గా మెత్తగా కలుపుకోవాలండి. ఇంకా ఒక 2-3 నిమిషాలు చక్కగా ఇట్లా ప్రెస్ చేస్తూ కలిపామంటే సమోసా అనేది క్రిస్పీగా ఉంటుంది. ఇది ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలండి పిండి కలిపేసి ఇట్లాగా. ఇదిగోండి సమోసాకు అనేది మనం చిన్న చిన్న ఉండలు ఇలా చేసుకోవాలి. 5 నిమిషాలు అని చెప్పాను కదండి, ఇంకా 5 నిమిషాలు ఎక్స్ట్రాగా నానబెట్టానండి పిండి. ఇప్పుడు మొత్తం కూడా అన్నీ ఇలాగే ఉండలు చేసుకున్నాము. ఇప్పుడు ఇవి ఉండలన్నీ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు వీటిని పల్చగా చపాతీలా రుద్దుకుందామండి. ఇట్లా చెక్క మీద పిండి వేసుకొని చక్కగా ఉండ అనేది పెట్టుకొని మనం పల్చగా ఉత్తుకోవాలండి. అప్పుడే మనకి సమోసా అనేది క్రిస్పీగా ఉంటుంది. ఎంత పలచగా వస్తే అంత పలచగా రుద్దుకోవాలి. చక్కగా అంటుకోకుండా మధ్య మధ్యలో పిండి వేసుకుంటూ పలచగా తీసుకోవాలి చపాతీ. ఇట్లా చపాతీ అనేది పలచగా ఒత్తుకోవాలండి. అన్ని మిగతా ఉండలన్నీ కూడా ఇలాగే పలచగా చేసి పక్కన పెట్టుకుందాం ముందు. ఇప్పుడు మనం చపాతీలు అనేది లైట్గా వేడి చేసుకోవాలండి. సమోసాలకు అనేది 2 సైడ్లు ఊరికే అట్లా వేడెక్కితే సరిపోతుంది, మరి ఎక్కువ కాలకూడదు. స్టవ్ హైలో పెట్టి చక్కగా అటు ఇటు లైట్గా వేపుకోవాలి. ఇప్పుడు 2 సైడ్లు కాలిపోయిందంటే దీన్ని ప్లేట్లో తీసేసుకుందాము. అన్నీ ఇలాగే కాల్చుకుందామండి. ఇప్పుడు మనం సమోసాలకి కర్రీ అనేది తయారు చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని బాండిల్ పెట్టుకొని అందులోకి 1 స్పూను ఆయిల్ వేసుకుందామండి. నేను సమోసాల కర్రీ అనేది కొద్దిగా ఎక్కువ చేస్తున్నానండి. ఎందుకంటే చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తర్వాత రోజైనా కర్రీ అనేది సమోసా అనేది రుద్దుకొని కర్రీ అనేది స్క్వేర్గా ఉంటుంది కాబట్టి తొందరగా అయిపోతుంది ప్రాసెస్. ఇప్పుడు ఉల్లిపాయలన్నీ వేసుకున్నాం కదండి, ఒకసారి కలుపుకున్నాము. ఇది ఎక్కువ ఉడకనక్కర్లేదండి ఉల్లిపాయ, ఎందుకంటే ఎక్కువ ఉడకబెట్టామంటే కర్రీ అయిపోద్ది అప్పుడు టమాటా కర్రీ లెక్క. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేద్దాం. ఆల్రెడీ చపాతీలు వేసుకొని రుద్దుకున్నాం కదా. అలాగే కారం కూడా వేసుకున్నాము. పచ్చిమిర్చి వేసామనుకోండి, చిన్నపిల్లలు అనుకోండి పంటి కింద పడతాయి, ఇబ్బంది అవుతుంది. అందుకని మనం కారం వేస్తున్నాం, పచ్చిమిర్చి వేయట్లేదండి ఇందులోకి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుదాము. ఇప్పుడు ఇందులోకి మొత్తం ఒకసారి కలిపాం కదా. 1/2 స్పూను ధనియాల పొడి అండి, 1/2 స్పూను జీలకర్ర పొడి, 1/2 స్పూను గరం మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుదాము. ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఇంకా వేగిపోయిందండి, స్టవ్ అనేది ఆపేసుకుందాము. ఇప్పుడు చపాతీలు అనేవి మనం అన్ని కాల్చి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు సమోసాలు చేసుకోవడానికి షీట్స్ అనేది ఇలా కట్ చేసుకోవాలి అన్నీ.
అన్నీ షేప్ వచ్చేటట్టు చక్కగా నీట్గా కట్ చేసుకోవాలి. వేస్ట్ సైడ్లంతా అట్లా తీసేసామంటే చక్కగా మనకి షీట్ అనేది రెడీ అవుతుంది. సేమ్ వీడియోలో చూపించినట్టే నీట్గా కట్ చేసుకోండి. చూసారా కరెక్ట్గా వచ్చింది. రెండు పెట్టి కట్ చేసుకున్నాం కాబట్టి 4 షీట్స్ అనేవి వచ్చాయి మనకి. ఇలాగే మిగతా అన్నీ కూడా ఇలాగే కట్ చేసుకున్నామండి చక్కగా. మనం సమోసా అనేది తయారు చేసుకుంటున్నామండి. దానికి ముందుగా ఇట్లా కొద్దిగా 2 స్పూన్లు మైదా తీసుకొని ఇట్లా పేస్ట్ లాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు సమోసాకి షీట్ తీసుకొని ఇట్లా సేమ్ వీడియోలో చేసినట్టే చేయండి. ఇట్లా ముందుగా మైదా పిండి కలిపి పెట్టుకున్నాం కదా పేస్ట్, అది ఇట్లా అప్లై చేయాలి దీనికి షీట్కి. సేమ్ వీడియోలో చూసినట్టే చూసి చేసుకోండి. ఇట్లా హోల్డ్ చేయాలి. ఇట్లా మళ్ళీ మైదా పేస్ట్ అనేది పూసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చేసి పెట్టుకున్న కర్రీ ఉంది కదా, ఇది పెడదాము. 2 స్పూన్స్ పెట్టామంటే ఫిల్ అయిపోతుంది. అది ఇంకొద్ది వేసాం. ఇప్పుడు మళ్ళీ ఇట్లా మడిచేయాలి. పైన మళ్ళీ మైదా అనేది పూయాలండి పేస్ట్, లేకపోతే ఓపెన్ అయిపోతుంది నూనెలో వేయగానే. అందుకని కొద్దిగా చిక్కగానే పూయాలి. ఇట్లా మడిచేసాం కదా, ఇంకా చూసుకొని జాగ్రత్త ఎక్కడన్నా ఓపెన్ అవుతుందేమో అన్నట్టుగా చూసుకొని 2 సైడ్లకి మైదా అనేది అప్లై చేయాలి, మైదా పేస్ట్. ఇప్పుడు అన్నీ కూడా ఇలాగే తయారు చేసుకొని పెట్టుకోవాలండి పక్కన. సమోసాలు అనేది అన్నీ రెడీ చేసుకున్నామండి మనము. చూసారా అన్నీ చక్కగా ఇలాగా షేపులు వచ్చేటట్టుగా నీట్గా స్కేల్తో కట్ చేసుకొని లేయర్స్ అనేది చుట్టుకున్నామంటే మనకి సమోసా షేప్ అనేది చక్కగా వచ్చింది. ఇప్పుడు ఇంకా ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో వేపుకోవడమేనండి. ఇంకా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అనేది వేడి చేసుకున్నామండి. ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు సమోసాలు అనేవి ఈ ఆయిల్లో నిదానంగా వేసుకుందామండి. గెంటి మీద వేసుకొని గెంటి మీద నుంచి ఆయిల్లోకి నిదానంగా వేసుకోవాలి. ఈ ఆయిల్లో ఎన్ని పడతాయి అన్ని వరకే వేసుకోవాలండి, ఎందుకంటే తిప్పుకోవడానికి వీలు ఉండాలి కదా. వేయగానే కలపద్దు. ఇప్పుడు ఒక సైడ్ కాలింది కదండి సమోసా, లైట్గా ఇంకో సైడ్ తిప్పుకుందాము. బాగా ఎర్రగా వేగేదాకా కాల్చుకుందామండి. ఇవి లోపల కూడా వేగాలి కాబట్టి స్టవ్ అనేది కొద్దిగా మీడియంలో కాకుండా అంత హై కాకుండా పెట్టుకోవాలి. సమోసాలు కరెక్ట్గా ఇదే మోడలు ఇదిలో రావాలి అనుకోకుండా సైజులు మన ఇష్టం వచ్చిన సైజు, మనం ఇష్టం వచ్చిన ఇదిలో ఇది 2 సైడ్లు వేగిపోయిందండి. ఇప్పుడు సమోసా అనేది వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇంకా సమోసా అనేది హోల్డ్ చేయడానికి మనం చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు, పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు. చూసారా అండి, సమోసాలు అనేది మనకి రెడీ అయిపోయాయి. ఎంత పెద్ద సమోసాలు చేసుకున్నాం, మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి. మొన్న బయట బండి మీద అమ్ముతుంటే కొన్నానండి. పెద్ద 10 రూపాయల బిల్ల ఉంటుంది కదా, ఆ సైజు ఉందండి సమోసా. అది కూడా కాకుండా ఒకటి 5 రూపాయలు. దారుణంగా లోపల ఏమైనా కర్రీ పుల్లు పెట్టాడా అంటే బిల్లు బిత్తిరంత పెట్టాడు. చిన్న బొడ్డోడు చెయ్యంత ఉంది ఆ సమోసా. అందుకని మనం కొద్దిగా టైం తీసుకొని ఇంట్లోనే చేసుకున్నామంటే రుచికరమైన సమోసాలు పెద్దవి మన ఇష్టం వచ్చినంత సైజ్ చేసుకోవచ్చండి. చక్కగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎంతో రుచికరమైన సమోసాలు.